ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనం నడిపేవారు మద్యపానానికి దూరంగా ఉండాలని కోరారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ థీమ్ ఇప్పుడు మనము తీసుకున్నాము. సో ఈ థీమ్లో హెల్మెట్ ధారణ మీద ఈరోజు మనము ఫోకస్ పెట్టాము. ఎవరెవరైతే హెల్మెట్ వేసుకొని వస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఫ్లవర్ తోటి మేము థ్యాంక్స్ చెప్తూ, ఎవరైతే హెల్మెట్ వేసుకోలేదో వాళ్ళకి జాగ్రత్తలు చెప్పే దిశగా కలెక్టరేట్లో ఈ ప్రోగ్రాం ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మన కొరకు అనేది మర్చిపోకుండా, ఎంత జాగ్రత్తగా అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతామో అంతే జాగ్రత్తగా ఇంటికి మనం వెళ్ళేటట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేస్తూ, తాగినప్పుడు నడిపించకుండా, ఇతరత్ర మనము సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా లైక్ హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫాలో చేస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ ఏజ్ ఉంటేనే మనం పొందాలి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ బళ్ళు నడిపించకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మనందరము కూడా ఎంత ఎక్కువ కాలం బతుకుతాము అనేది మనకు తెలుసు. ఎందుకంటే మ్యాక్సిమం డెత్స్ ఈరోజు యాక్సిడెంట్స్ వలన మనం చూస్తూ ఉన్నాము. సో న్యాచురల్గా కాకుండా యాక్సిడెంటల్ డెత్స్ని అవాయిడ్ చేసే విధంగా ఈ కార్యాచరణ రూపొందిస్తూ దీన్ని యాక్టివ్గా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు మైనర్స్కు వెహికల్స్ ఇచ్చి అది ఇవ్వకూడదు అనేది అయితే చెప్తున్నాము. రూల్స్ని స్ట్రింజెంట్గా అయితే మనం ఫాలో చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటనంటే పీర్ ప్రెషర్, అంటే ఫ్రెండ్స్ నడిపిస్తున్నారు నేను కూడా నడిపించాలి. సో తల్లిదండ్రులు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు మన చేతికి అంతారని, మన కళ్ళ ముందు పిల్లలు చనిపోతే చాలా బాధగా ఉంటుంది. దాన్ని ఎవరు పూడ్చలేరు. కాబట్టి కొద్దిగా కేర్ పేరెంట్స్ సైడ్ నుంచే ఇవ్వాలి అనేది కూడా మేము ఇండికేట్ చేస్తున్నాం.